వాల్మీకి స్కామ్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు? కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణలోని అకౌంట్లకు డబ్బులు వచ్చినాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి ఎందుకన్నారు? ఇక సందీప్ జార్కోలియా అన్నారు. మొత్తం మీద సొంత పార్టీ అవినీతిపై రాహుల్ సమాధానం చెప్పాలి, కేటీఆర్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఏదైతే వాల్మీకి స్కామ్కు సంబంధించి ఒకసారి చూడండి. వాల్మీకి స్కామ్కు సంబంధించి ఈ వాల్మీకి స్కీమ్ అనేది దీని కింద ఎస్టీ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్ కోసము దాదాపు 187 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఈ 187 కోట్ల రూపాయలల్లా 86 కోట్లు పక్కదోవ పట్టినాయి. 86 నుంచి 90 కోట్ల వరకు దాదాపు పక్కదోవ పట్టినాయి. ఈ పక్కదోవ పట్టినాయి అనే అంశాలు బయటకు వచ్చినాయి. ఎట్లా బయటకు వచ్చినాయి అంటే డైరెక్ట్ సీఎం సిద్ధరామయ్యనే ఒప్పుకున్నాడు. సీఎం సిద్ధరామయ్యనే అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నాడు. ఈ ఒప్పుకున్న తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి ఎంక్వైరీ చేసేటప్పటికి ఈ కార్పొరేషన్కు సంబంధించి ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 5 పేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన మంత్రి రాజీనామా చేసిండు. ఇన్ని వివరాలు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ మిస్ అయిన వాట్లల్లా దాదాపు 45 కోట్లు 45.5 కోట్లు 45.5 కోట్లు దాదాపు 45.5 కోట్ల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ పెద్ద తలకాయల ఖాతాలకు వచ్చి పడ్డాయట, క్రెడిట్ అయి పడ్డాయట. దాదాపు ఒక 9 అకౌంట్లకు వచ్చి పడ్డాయట. ఒక 9 మంది అకౌంట్లకు వచ్చి పడ్డాయట. దాదాపు V6 సొల్యూషన్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది, అది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది. ఈ V6 సొల్యూషన్స్ అని చెప్పేసి V6 బిజినెస్ సొల్యూషన్స్ ఏదో ఉన్నది. దానికి సంబంధించిన దాంట్లో దాదాపు 4.5 కోట్ల వరకు క్రెడిట్ అయినాయట. అది పార్లమెంట్ ఎన్నికల ముందుగాలనే ఆ పైసలు దానికే ఉపయోగించుకున్నారు, ఎన్నికలకే ఉపయోగించుకున్నారు. ఒక అంశం కూడా తెర మీదకి వస్తూ ఉన్నది. దాదాపు 4.5 కోట్లు ఎట్లా ఈ కర్ణాటకకు సంబంధించిన వాల్మీకి స్కీమ్కి సంబంధించి ఎస్టీ డెవలప్మెంట్ వెల్ఫేర్కి సంబంధించిన పైసలు తెలంగాణ పెద్ద తలకాయలు లేకపోతే లీడర్లు రాజకీయ నాయకుల ఖాతాలకు ఎట్లా వచ్చినాయి అనేది ఒక క్వశ్చన్. ఇటు పోతే ఈ అవినీతి పైన రాహుల్ గాంధీ మాట్లాడాలి. సొంత పార్టీ అవినీతి మీద ధ్వజం ఎత్తుతాం, అవినీతి మీద కాలు లేపుతాం, అనగదొక్కుతాం అవినీతిని అని చెప్పేసి తెల్లారలేత సుభాషిత రత్నాలు వల్లించే రాహుల్ గాంధీ కానీ ఇంకో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ ఈ అంశం మీద స్పందించాలి. ఈ పైసలు ఎట్లొచ్చినాయి? పాపము ఆ సంబంధించిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటే, ఆ కార్పొరేషన్కు సంబంధించిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఇలా రోడ్డున పడ్డదా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే నాతులే లేడు. మొత్తం మీద 5 పేజీల లేఖ రాసిండ్రు. ఆ 5 పేజీల లేఖల అన్ని వివరాలు ఉన్నాయి. ఇలా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 45 కోట్లు దాదాపు 45 కోట్లు ఇక్కడ కాంగ్రెస్ నేతల అకౌంట్లకు పడ్డాయి కదా. మరి ఇక్కడికి ఈడీ ఎంటర్ కాకుండా ఎవరు ఆపుతున్నారు? నిజంగా పక్కా ఆధారాలు ఉంటాయి, కంపల్సరీ ఎట్లనో అట్లా ఎంటర్ కావాల్సిందే. ఈడీ ఏదో ఒక రోజు ఎంటర్ కావాల్సిందే, దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. ఏదైతే సిద్ధరామయ్యకి సంబంధించిన ముడాకు సంబంధించిన భూముల వివరాలు బయటకు వచ్చినాయి, ఏదైతే పనికిరాని భూములను తీసుకుందో అట్లనే వాళ్ళ భార్యకు పనికొచ్చే భూములను ఇచ్చింది అక్కడి ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ జరపాలి, విచారణ జరిపియాలి. విచారణకు పోయేటప్పుడు సిద్ధరామయ్య ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిపోవాలి, రాజీనామా చేపియాలనే ముచ్చట తెర మీదకి తెచ్చినప్పుడు ఇక్కడ సిద్ధరామయ్యతోని రాజీనామా చేపిస్తే ఆయన స్కామ్ చేసినట్లే, తప్పు చేసినట్లే అని మనం ఒప్పుకున్నట్లయితది. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని మనం ఒప్పుకున్నట్లయితది. ఈ ఎఫెక్ట్ ఇక్కడితోనే ఆగది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చినాయి. కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చే వరకల్లా ఎందుకు ఆ లింకప్ ఏంది? ఈ వాల్మీకి స్కామ్కు సంబంధించిన పైసలు ఏవైతే తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల ఖాతాలలో పడబట్టుకేనా వాళ్ళ బంధం అంతా పెనవేసుకుపోయిందా? అందుకని ఇట్లా థ్రెట్ ఆపద ఉన్నది అని అంచనా వేసి ఆ మంత్రి అట్లా మాట్లాడిండా?
అనే అనుమానాలు పలు అనుమానాలకు తావిస్తూ ఉన్నది. మొత్తం మీద ఇట్లాంటి అనుమానాలు చాలా మందికి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడినరు. ఒకసారి ఆ ముచ్చట్లు వినుండ్రి, మీరు వింటే మీకు అర్థమవుతుంది. కేటీఆర్ మాట్లాడిర్రు ఆ అంశాలకు సంబంధించి. కేటీఆర్ మాట్లాడిన మాటలు. వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రులు పట్టిస్తుంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ డబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో వెళ్ళిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ ముందు 180 కోట్ల రూపాయలు దారి మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారి మళ్ళీ ఆయన ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కంగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్ ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డబ్బు మొత్తం కదులుతా ఉంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది, ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కనుక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జెరికోలి అంటున్నారు. మరి కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేట్ మొత్తం మీద ఇది మ్యాటరు. అయితే ఇక్కడ వాల్మీకి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి దారి మళ్ళినాయి. ఆ ఈడీకి సరైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈడీ దాని మీద విచారణ ఎందుకు జరుపుతలేదు, ఇక్కడ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతలేదు అనేది ఇక్కడ ఒక రేట్ చేయాల్సిన పాయింట్. దీని మీద బీజేపీ నాయకులు ఒక్క అంశం కూడా మాట్లాడరు. మరి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ కర్ణాటకలో ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి బీజేపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ నాయకులు ఇక్కడ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఈ వాల్మీకి స్కామ్కు సంబంధించి ఒక్క ముచ్చట కూడా మాట్లాడతలేరు. మరి వీళ్ళు ఏమన్నా ఆపుతాన్రా, వీళ్ళు ఏమన్నా అడ్డుపడతాన్రా? ఇగో ఇట్లా అనుమానాలు లేవనెత్తుతా ఉన్నాయి. మొత్తం మీద ఈ అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, ఇది కేటీఆర్ మాట్లాడిన మాటలు. మరి చూద్దాం రానున్న రోజులలో ఏమైతా ఉన్నది. మొత్తం మీద ఈ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లకు వాల్మీకి స్కామ్కు సంబంధించిన పైసలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, గవర్నమెంట్ అకౌంట్ల నుంచి డైరెక్ట్ ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు పైసలు ఎవరు జారీ చేసిండ్రు, ఎవరు క్రెడిట్ చేసిండ్రు అనే అంశాలు బయటికి రావాల్సి ఉంది. ఆ పైసలు ఎందుకు వాడిర్రు, ఎందుకు దారి మళ్ళినాయి? దాదాపు 180 కోట్లు దారి మళ్ళిన ఎన్నికలకు ముందు దాదాపు 180 కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్ళిందని ఆయన ఆరోపించారు. నేను 86 కోట్లన్నా కాదు మొత్తం 187 కోట్లకు 180 కోట్లు పైసలు దారి మళ్ళినాయట. ఇదే పరిస్థితి. మొత్తం మీద ఈ కర్ణాటకకు సంబంధించిన స్కామ్ బయటపడాల్సిందే. దాని వెనక ఎవరున్నారు, పాపం ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారే అంశాలు తెర మీదకి రావాల్సిందే.